టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి ఈరోజు మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇదంతా కూడా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తూ ఉన్నారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, స్లాట్ బుకింగ్ ఎప్పుడు, నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్లు ఎప్పుడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇలా రకరకాల డౌట్స్ అని కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ ఈరోజు మనకి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. అండ్ మనకి అఫీషియల్గా న్యూస్ ఆర్టికల్లో మనకైతే న్యూస్ అయితే పబ్లిష్ అయితే అవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈరోజు టుడే ఆర్ టుమారో మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి న్యూస్ ఆర్టికల్లో మనకి న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈరోజు లేదా రేపటి రోజున మనకి కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డేట్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఫీజు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి మీకు వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో కూడా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కూడా మీకు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో కూడా మీకు అయితే చెప్తాం. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో అప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఇప్పుడే జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా షెడ్యూల్ వచ్చిన తర్వాత హడావుడి పడతా ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు జాయిన్ అవి హడావుడి పడకండి. ముందు నుంచే జాయిన్ అయ్యి మంచిగా గైడెన్స్ తీసుకోండి. ఇదేంటంటే మనకి లైఫ్ సంబంధించి 4 years లైఫ్ సంబంధించింది కాబట్టి ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయకుండా హడావుడి పడకుండా గైడెన్స్ తీసుకుని ముందుకెళ్తే మీకు మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. ర్యాంక్ ఎంత వచ్చినా కూడా. అండ్ ఈ యొక్క QR కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281కి పేమెంట్ ఐడి, అఫీషియల్ ర్యాంక్ ఐడి అయితే సెండ్ చేసి మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడే మనకి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇన్ఫామ్ చేస్తారు. అండ్ అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే మీకైతే చెప్తాను నేను కూడా. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మార్గం సగనమైంది. నెక్స్ట్ మంగళవారం షెడ్యూల్ను విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తుందని కూడా మనకైతే న్యూస్ ఆర్టికల్ ఇచ్చారు. షెడ్యూల్ విడుదలకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంజనీరింగ్ ఫీజులపై ఇప్పటికీ స్పష్టత అయితే రాలేదు. టోటల్గా మ్యాటర్ అయితే చాలా ఉంది. జస్ట్ మీకు అర్థమయ్యేటట్లు 1-2 లైన్స్లో నేనైతే మీకైతే చెప్తాను. అండ్ మనకైతే ఫీజెస్ అయితే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. కాలేజ్ ఫీజు సంబంధించి ప్రజెంట్ వచ్చేసి హైయెస్ట్ ఫీజు వచ్చేసి 1,65,000గా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ టాప్ కాలేజ్కి అయితే ఇంత ఫీజు అయితే ఉంటుంది. ఫ్రీ సీట్ వాళ్ళకి వచ్చే వాళ్ళకైతే ఆ ఫీజు మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళందరికీ కూడా ఫీజెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇవంతా కూడా మీరైతే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజు అయితే అంత హైయెస్ట్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఒకవేళ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకేమైనా ఫీజెస్ సంబంధించి ఏమైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే అది కూడా మీకు ఇచ్చే నోటిఫికేషన్లోనే అప్డేట్ అయితే ఇస్తాం. ప్రజెంట్ వచ్చేసి పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఫీజెస్ కనుక ఇంక్రీజ్ అయితే కనుక మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఆ టైంలో ఒకవేళ ఫీజు ఇంక్రీజ్ అయితే మీరు తర్వాత ఎంత అయితే ఫీజు ఉందో ఇప్పుడు కాకుండా ఆ తర్వాత ఫీజు కూడా మీరైతే పే చేసుకోవాలని చెప్పేసి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అండ్ టోటల్గా అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనకి ఈరోజు లేదా రేపటిలోగా మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి. ఇప్పటికే మీ వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీరైతే రెడీగా ఉండాలి. ఇవంతా కూడా ఆల్రెడీ మెంటర్షిప్లో చాలామంది కూడా జాయిన్ అయిపోయారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు. అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మీకంటే కూడా బెటర్ కాలేజీలో సీట్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. అవన్నీ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. రేపు కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా కొన్ని చెప్తాను. అండ్ ఇవన్నీ కూడా ఎవరైతే మిస్ అవుతారో తెలిసి తెలియని మిస్టేక్లు, ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి పెట్టాలి, అసలు ఏ కాలేజీ వస్తుంది, కట్ ఆఫ్ కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడే గైడెన్స్ తీసుకోకపోతే రేపు వెళ్ళిన తర్వాత మీకు వేలకు కాలేజీ ఫీజు ఉంటుంది. అది ఎలా కట్టగలుగుతారు? అండ్ అదేదో ఇప్పుడైతే గైడెన్స్ తీసుకుని మంచి కాలేజీలోకి వెళ్తే ఫీజు కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం తీసుకోవాలి, ఏం చేయాలా, ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే డిమాండ్ ఉంటుంది, ఏం చేయాలనేది కూడా నాతో మాట్లాడి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి
అందుకని చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ ఎవరైనా జాయిన్ అయిపోతే ప్రతి ఒక్కరు కూడా మీరైతే లేట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి. అండ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా 1 by 1 వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఫాస్ట్గానే. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. వన్స్ కాంపిటీషన్ మొత్తం మీకు ఫస్ట్ రౌండ్లోనే ఉంటుంది. ఇది గనక ఫస్ట్ రౌండ్ పోయిందంటే ఇంక సెకండ్ థర్డ్ రౌండ్ అవన్నీ వేస్ట్. ఎవరికి ఉపయోగపడతాయి అంటే అవి కొంచెం మంచి ర్యాంక్ ఒక 10K బిలో 20K అలా ఉన్న వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుంది. అది కూడా కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకుంటేనే యూజ్ అవుతుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చిన కాలేజ్ పెట్టుకున్నారనుకోండి దానివల్ల యూజ్ అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.